చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. వేసవి సెలవుల కోసం చుట్టాల ఇంటికి వచ్చిన అమాయకుల ప్రాణాలను అగ్ని ప్రమాదం బలి తీసుకుంది. హైదరాబాద్ లోని సుందర ప్రదేశాలను చూసి ఆనందించాలనుకున్న వారి ఊపిరి ఆగిపోయింది. పొగ ఉక్కిరిబిక్కిరి చేయడంతో అనంత లోకాలకు చేరుకున్నారు. चढ़ने वाले इधर ऊपर से चढ़े షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఊపిరి ఆడక ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మృతి చెందారు. మృతుల్లో 8 చిన్నారులు 5 మహిళలు ఉండడం హృదయాలను కలిచివేస్తోంది. మృతులు వేసవి సెలవులను గడిపేందుకు ఇటీవల బెంగాల్ నుంచి హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం కన్నీరు పెట్టిస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా బెంగాల్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ ఉంది. మొదటి అంతస్తులో నివాసం ఉంది. కింద షాపుల్లో షార్ట్ సర్క్యూట్ అయి దట్టమైన పొగ మంటలు వ్యాపించాయి. చార్మినార్ గుల్జార్ హౌస్ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ ప్రకటన చేసింది. ఉదయం 6:16 చార్మినార్ గుల్జార్ హౌస్ చౌరస్తాలోని G+2 భవనంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందిన వెంటనే మొగల్పుర వాటర్ టెండర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో G+2 అంతస్తులున్నాయి. కింది అంతస్తులో మంటలు చెలరేగి పై అంతస్తులకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ అప్రమత్తమై మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతం చేయడానికి ఇతర అగ్నిమాపక కేంద్రాల నుంచి సిబ్బందిని తరలించారు. మొత్తం 12 వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేశాయి. మొత్తం 11 వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది ఆపరేషన్ లో పాల్గొన్నారు. మంటలను ఆర్పడానికి 2 గంటల పాటు ఫైర్ ఫైటర్స్ శ్రమించారు. అడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్, బ్రోంటోస్, స్కై లిఫ్ట్, హైడ్రాలిక్ ప్లాట్ఫామ్లను ఆపరేషన్ లో ఉపయోగించారు.
ऊपर चढ़ने वाले नहीं तो ऊपर से चढ़े। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఎలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్? మరో 14 మంది మరణించినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శశి? మొత్తం ఫైర్ అయితే కంట్రోల్కి వచ్చింది. తర్వాత మొత్తం ఇక్కడ ప్రజెంట్ పీస్ఫుల్ వాతావరణం అంటూ చెప్పుకోవచ్చు. గుల్జార్ హౌస్ పెద్ద ప్రాంతం వద్ద మాత్రం ప్రజెంట్ పీస్ఫుల్గా ఉంది. ఫైర్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. మంటలు అదుపులోకి రావడంతో పాటు పొగ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అయింది. కానీ మృతుల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది. సుమారుగా 17 మంది ఇప్పటికే మృతి చెందినట్టు ఫైర్ సిబ్బంది స్పష్టం చేస్తూ ఉన్నారు. 17 మందిని గాయపడితే 17 మందిని ఆసుపత్రికి తరలించినప్పుడు ఆ 17 మంది కూడా చికిత్స పొందుతూ ప్రజెంట్ ఆసుపత్రిలో మరణించినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు బిల్డింగ్లో 21 మంది ఉన్నారు. 21 మందిలో 17 మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆ 17 మంది ప్రజెంట్ ఇప్పుడు ఆసుపత్రిలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన వారి మృతదేహాలన్నీ కూడా ఇప్పుడు ఉస్మానియా మార్చుడికి తరలించబడ్డాయి. అయితే 4 ప్రాణాలతో బయటపడ్డారు. ప్రజెంట్ వీరు ఎప్పుడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలికి చేరుకున్నామంటూ కూడా ఫైర్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. 2 గంటల పాటు ఫైర్ సిబ్బంది సుమారుగా 70 మంది 2 గంటల పాటు ఏకధాటిగా శ్రమించినప్పటికీ కూడాను భారీ ప్రాణ నష్టం అయితే జరిగిందంటూ చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో అందరూ కూడా ఇంట్లో నిద్రిస్తూ ఉన్నారు. వాస్తవానికి నేను చూపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ G+1 గానే ప్రజెంట్ మనకు బయట నుంచి కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది G+2 బిల్డింగ్. లోపల కింద వ్యాపార సముదాయాలతో పాటు పైన 2 ఫ్లోర్లు ఉంటాయి. చాలా విశాలంగా ఉంటాయి. అక్కడే మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా నిద్రించినట్టుగా తెలుస్తుంది. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత మంటలు అంతకంతకు పెరుగుతూ దట్టమైనటువంటి పొగ కమ్ముకున్న తర్వాత వారందరికీ మెలకు వచ్చింది. అప్పటికే బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కింద ఉన్న వారికి సమాచారం అందించారు. కింద ఉన్న వారికి సమాచారం అందించినప్పటికీ కూడాను ఎక్కడ కూడా కింద ఉన్నవారు పైకి వచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలితం ఇవ్వలేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున మంటలు వస్తూ ఉన్నాయి. పొగ కూడా దట్టంగా కమ్ముకుంటుంది. కేవలం ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే కావడంతో పైకి వెళ్ళడానికి అవకాశం లభించలేదు. సో ఫైర్ సిబ్బంది వచ్చినప్పటికీ కూడాను మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసిన తర్వాతే లోపలికి వెళ్లారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మరణించిన వారంతా కూడా రాజస్థాన్ ప్రాంతాలకు సంబంధించిన వారు. ప్రజెంట్ వెకేషన్ కోసం అటు సమ్మర్ కోసం వీరంతా కూడా హైదరాబాద్కు వచ్చారు. పిల్లలకు సెలవులు ఉండడంతో వారంతా కూడా తమ పిల్లలను తీసుకుని ఇక్కడే ఉంటున్నటువంటి తమ బంధువుల ఇళ్లకు వచ్చారు. అయితే ఇక్కడ వెకేషన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి బయటికి వెళ్ళొచ్చి వీరంతా కూడా పడుకున్నారు. సో ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించి వీరంతా కూడా ప్రజెంట్ ఆ మంటల దాటికి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం. అత్యంత విషాదకరమైనటువంటి అంశం దీంట్లో ఒకటి గమనించవచ్చు మనం. ఇందులో ఎక్కువగా చిన్నారులే మృతుల్లో ఎక్కువగా ఉన్నారు. సుమారుగా 8 మంది చిన్నపిల్లలు మృతుల్లో ఉన్నారు. 1 ఏళ్ళు ఉన్న ఒక పాప ఉంటే 7 ఏళ్ళకు సంబంధించిన మరొకరు ఉన్నారు. 4 ఏళ్లలోపు పిల్లలు కూడా సుమారు 6 ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మృతుల్లో 60 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళు ఉన్నవారు, 7 వయసు ఉన్నవారు 4 ఉన్నారు. ఇక 35 నుంచి 40 ఏళ్ళలోపు వయసు ఉన్నవారు మరో 5 ఉన్నారు. అయితే ప్రజెంట్ ఆసుపత్రికి తరలించేటప్పుడు కొంతమంది అప్పటికే మరణించినప్పటికీ కూడాను మరికొంతమంది మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రధానంగా ఎప్పుడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో సమీపాన ఉండేటటువంటి ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ సిబ్బంది రావడంతో పాటు మిగతా ప్రాంతాల నుంచి కూడా ఫైర్ సిబ్బందిని తీసుకుని వచ్చారు. అయినప్పటికీ కూడాను మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోపల ఎవరిని కూడా కాపాడలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా ఉండేవారు ఫైర్ సిబ్బంది రావడానికన్నా ముందే ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో నిచ్చెనల సహాయంతో పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలితాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఆయా మార్గాల గుండా పొగ దట్టంగా బయటకు వస్తూ ఉంది. మరోవైపు ప్రధాన మార్గం కూడా పొగ తర్వాత మంటలు దట్టంగా వస్తూ ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో లోపలికి వెళ్ళేటటువంటి ఆస్కారం అసలు లేదంటూ కూడా చెప్పవచ్చు. సో మొత్తానికి 17 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు మాత్రం ప్రజెంట్ ఇప్పుడు ఉస్మానియా మార్చురిలో ఉన్నాయి. బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే ఉస్మానియా మార్చురికి చేరుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత రాజస్థాన్కి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే సమాచారం చేరవేయడంతో వారు కూడా వస్తున్నటువంటి సందర్భం. త్వరగా ఉస్మానియా మార్చురిలో ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క మృతదేహాలకు పోస్ట్మార్టం క్లియర్ చేసేటటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో మృతదేహాలకు సంబంధించిన పోస్ట్మార్టం కూడా పూర్తి చేసి వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేటటువంటి ఘటన కాబట్టి ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రధానమంత్రి మోడీ కూడా ఇప్పటికే సంతాపాన్ని ప్రకటించడంతో పాటు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశం మీద స్పందించారు. అయితే మరి కాసేపట్లో సీఎం కూడా వస్తున్నటువంటి ఒక సమాచారం ఉంది. అది వేచి చూడాలి. మరోవైపు ఇప్పటికే ఉస్మానియా మార్చుడికి బట్టి విక్రమార్క కూడా చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. మనం ఇంతకుముందు 5Dతో కూడా మనం మాట్లాడాం. 5Dతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోవడానికి ఎక్కడ కూడా ఆలస్యం కాలేదు. వచ్చేటప్పుడు ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ఫైర్ వాహనాలను ఆపరు కాబట్టి అనుకున్న సమయానికే చేరుకోగలిగామంటూ కూడా ఆయన చెప్పారు. కానీ అనుకున్న సమయానికి వచ్చినప్పటికీ కూడా లోపలికి వెళ్ళడానికి ఎక్కడా కూడా మార్గం లేదు.
కేవలం ఉన్నది ఒకే ఒక్క మార్గం, ఎంట్రీ ఎగ్జిట్ అదే కావడంతో లోపల నుంచి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి అదే కావడంతో ఆ మార్గం గుండా లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాం. అదే సమయంలో మంటలను ఆర్పివేశామంటూ కూడా ఆయన చెప్పారు. అయితే 70 మంది సుమారుగా 2 గంటల పాటు ఒక ఏకకాలంలో కష్టపడి మొత్తం మంటలను అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆర్పి వేశారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అనేటటువంటి సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రజెంట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత కూడా లోపలికి ఆక్సిజన్ మాస్కుల సహాయంతో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళారు కాబట్టి ఇంకా గాలింపు కొనసాగుతుంది. ఒకవేళ ఎవరైనా ఉంటే మాత్రం తరలించడానికి అంబులెన్స్లు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. సుమిత్ర.